இருக்காலினிடையிலே உரசும் பூனையாய் வாழ்க்கை போதுமட. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, మీరైతే స్టార్టింగ్ డిస్ప్లే మీద ఒక లిరికల్ ప్రివ్యూ వీడియో చూసారు కదా. అలాంటి లిరికల్ ప్రివ్యూ అనేది మీరు కూడా ఓన్గా ఎలా క్రియేట్ చేసుకోవాలో ఈ వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మీకు స్టెప్ బై స్టెప్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలో అర్థమైతే అవుతుంది. అలాగే ఈ వీడియో ఆన్సరింగ్ స్పీచ్ వచ్చేసి నేనైతే పాస్వర్డ్ అయితే పెట్టాను. ఈ వీడియో అక్కడైతే నేను ఒక 5 seconds అయితే పాస్వర్డ్ అయితే డిస్ప్లే చేస్తాను. ఆ డిస్ప్లే చేసిన పాస్వర్డ్ మీరు చూసి కింద ఆన్సరింగ్ స్పీచ్ అయితే తీసుకోండి. ఓకే గైస్, ఈ వీడియోలోకి వెళ్ళి నాకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి 1K అంటే చాలా దగ్గరలో అయితే ఉన్నారు. మీరు ఫాస్ట్గా అయితే 1K రీచ్ చేస్తారైతే అనుకుంటున్నాను. ఓకే గైస్, ఈ వీడియోని అయితే ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఈ వీడియోని మీరు క్రియేట్ చేయడానికి మీకు ఫస్ట్ వచ్చేసి అలర్ట్ మోషన్ యాప్ అయితే కావాలి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక యాప్ లింక్ ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక అక్కడి నుంచి అయితే ఈ యొక్క యాప్ని అయితే మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత నేను ఆల్రెడీ అయితే డౌన్లోడ్ అయితే చేశాను. ఆ యొక్క యాప్ని అయితే మీరు ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి స్టార్టింగ్ ఇంటర్ఫేస్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ కింద మీకు ప్లస్ సెకండ్ కనబడుతుంది కదా, ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు రేషియోస్ అయితే డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మీకు నచ్చిన రేషియో అయితే మీరు సెలెక్ట్ చేసుకుని అయితే 4:5 రేషియో అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే 1080p HD 30 FPS, అలాగే బ్యాక్గ్రౌండ్ వచ్చేసి బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అలాగే నచ్చిన HD కూడా మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ కింద క్రియేట్ ప్రాజెక్ట్ ఉంది కదా, లాస్ట్లో క్రియేట్ ప్రాజెక్ట్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. మీరైతే స్టార్టింగ్ ప్రివ్యూ వీడియో చూస్తారు కదా, ఆ ప్రివ్యూ వీడియోలో ఉన్న ఇమేజెస్ అయితే నేను ఇప్పుడైతే యాడ్ అయితే చేసుకుంటున్నాను. ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఇమేజ్ అండ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత వ్యూ అనేది అయితే ట్యాప్ చేయండి. నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఒక 3 ఇమేజెస్ అయితే ఇచ్చాను. ఇక్కడ ఫస్ట్ ఇమేజ్ వచ్చేసి మీకు అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ ఇమేజ్ని మొత్తం నేను వాడిన ప్రతి ఒక్క మెటీరియల్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు మెటీరియల్స్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ పడుతుంది కదా, ప్లస్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా అయితే వస్తుంది ఆ యొక్క ఇమేజ్ అనేది. ఇది మనకి కరెక్ట్ సైజ్లో అడ్జస్ట్ అవ్వాలంటే ఇంకా ఆ యొక్క ఇమేజ్ మీరు క్లిక్ చేసి మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి వెళ్ళిపోయి రైట్ సైడ్ థర్డ్ ఆప్షన్కి వెళ్ళిపోయి మీ ఫింగర్స్తో రైట్ సైడ్కి అయితే ఇంక్రీజ్ చేసుకోండి. మీకు ఎంతవరకు కావాలి అంతవరకు. నేను ఒక 6 seconds అయితే చూపిస్తాను మీకు ఆ యొక్క ఇమేజెస్తో ఎలా ఎడిటింగ్ చేయాలో. మళ్ళీ ఇంకొక ఇమేజ్ని అయితే తీసుకుంటాను. రైట్ సైడ్ మళ్ళీ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఇమేజ్ నేను వీళ్ళకి వెళ్ళిపోయి నేను ఇంకొక సెకండ్ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సెకండ్ ఇమేజ్ని అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇది కూడా మీకు ఎంత సైజులో కావాలి అంత సైజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. అలాగే థర్డ్ ఇమేజ్ని కూడా అయితే యాడ్ చేస్తున్నాను. థర్డ్ ఇమేజ్ వచ్చేసి ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ 3 ఇమేజెస్ అని నేను కింద డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఈ యొక్క 3 ఇమేజెస్ మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఈ ఇమేజెస్ అనేవి మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మీరు ఇదంతా ట్రిమ్ చేసేయండి. నాకైతే ఈ వరకు అయితే సరిపోతుంది. నాకైతే ఈ 3 ఇమేజెస్ అయితే మీకు ఎలా ఎడిటింగ్ చేయాలైతే లిరిక్స్ అనేది ఎలా ఎడిటింగ్ చేయాలైతే చూపిస్తాను. ఇప్పుడు మనం 3 ఇమేజెస్ అయితే యాడ్ చేస్తున్నాం కదా, నెక్స్ట్ వచ్చి సాంగ్ అయితే యాడ్ చేయాలి. రైట్ సైడ్ ప్లస్ అని క్లిక్ చేసి ఆడియోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత వ్యూ ఆన్ అయితే ట్యాప్ చేయండి. ఆ యొక్క సాంగ్ అయితే నేనైతే తీసుకున్నాను. సాంగ్ వచ్చేసి మనకైతే లాస్ట్ అయితే ఉంది కదా, ప్లస్ సెకండ్ అయితే ట్యాప్ చేస్తాను. ట్యాప్ చేసిన తర్వాత మనకి సాంగ్ అయితే యాడ్ అవుతుంది. ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మీరు ఇదంతా ట్రిమ్ చేసేసాను. అయితే ట్రిమ్ చేస్తున్నాను. ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మీరు కూడా ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మీరు ఇదంతా ట్రిమ్ చేసేసేయండి. మనం ఇమాజిన్స్ అండ్ సాంగ్ కూడా అయితే యాడ్ చేసాం కదా, నెక్స్ట్ వచ్చేసి అయితే లిరిక్స్ అయితే యాడ్ చేయాలి. మీరైతే బ్యాక్ అయితే వచ్చేయండి. వచ్చేసిన తర్వాత నేను ఆల్రెడీ లిరిక్స్ అయితే గూగుల్ క్రోమ్ అయితే సెర్చ్ అయితే చేశాను. మీకు ఏ సాంగ్ కావాలో ఆ సాంగ్ యొక్క లిరిక్స్ అనేది అయితే మీరు గూగుల్ క్రోమ్ అయితే సెర్చ్ అయితే చేసుకోండి. ఆల్రెడీ అయితే సెర్చ్ అయితే చేశాను. నాకు వచ్చేసి ఫస్ట్ లిరిక్ అయితే చూసారు కదా, ఇక్కడ నుంచి అయితే నాకు ఫస్ట్ లిరిక్ అయితే వస్తుంది. ఫస్ట్ లిరిక్ అయితే కాపీ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా ఎక్కడి నుంచి వస్తున్న లిరిక్స్ అయితే అక్కడి నుంచి అయితే మీరు తీసుకోండి. తీసుకున్న తర్వాత మళ్ళీ అలర్ట్ మోషన్కి వెళ్ళిపోయి ఇక్కడ రైట్ సైడ్ ప్లస్ సెకండ్ క్లిక్ చేసి ఏ టెక్స్ట్కి వెళ్ళిపోయి అక్కడ కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేయండి. చేసిన తర్వాత కలర్ వచ్చేసి అయితే నేను బ్లాక్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ రకమైన ఫాంట్ అయితే నేను డిస్క్రిప్షన్లో అయితే ఇచ్చాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇది కూడా మీకు ఎంత సైజు కావాలో అంత సైజ్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోండి. నాకైతే ఈ సైజ్ అయితే సరిపోతుంది. సరిపోయిన తర్వాత ఇది ఇక్కడ వరకు అయితే వస్తుంది లిరిక్. ఇక్కడితో అయితే నేను ట్రిమ్ అయితే చేసేస్తున్నాను. మీరు కూడా ఎక్కడ వరకు కావాలో అక్కడ వరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ చేసేసేయండి. చేసేసిన తర్వాత మళ్ళీ సేమ్ ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ లేయర్ అయితే సెలెక్ట్ చేసుకోండి. మీ ఫింగర్స్ ఈ విధంగా రైట్ సైడ్కి అయితే లాగిన తర్వాత దీంట్లో ఉన్న లిరిక్స్ని అయితే మీరు డిలీట్ అయితే చేసేసేయండి. డిలీట్ చేసిన తర్వాత ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు అయితే ఉంచుకోండి. అయితే డిలీట్ అయితే చేసేస్తున్నాను. చేసిన తర్వాత సేమ్ ఇంకొక లిరిక్ అయితే నేను కాపీ అయితే చేసుకుంటున్నాను. మీరు కూడా సేమ్ ఇంకొక లిరిక్ అయితే కాపీ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఈ విధంగా అయితే అడ్జస్ట్ చేసుకోండి.
చేసిన తర్వాత మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ మీ ఫింగర్స్ అయితే ఆ యొక్క లిరిక్ని అయితే డూప్లికేట్ లిరిక్స్ యాడ్ చేసుకొని దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే డిలీట్ చేసేసి మళ్ళీ మీరైతే గూగుల్ క్రోమ్కి వెళ్ళిపోయి అక్కడైతే లిరిక్స్ అయితే కాపీ అయితే చేసుకోండి. చేసిన తర్వాత ఇక్కడైతే పేస్ట్ అయితే చేసేయండి. కలర్స్ అయితే ఇక్కడ వైట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేనైతే వైట్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. ఇది కూడా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు ఉంచుకొని మిగతాదంతా ట్రిమ్ అయితే చేసేసేయండి. ట్రిమ్ చేసిన తర్వాత ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఇక్కడ ఉన్న లిరిక్స్ అయితే మీ ఫింగర్స్ అయితే డ్రాగ్ చేసి అలాగే దీంట్లో ఉన్న లిరిక్స్ అయితే డిలీట్ చేసేసి ఇంకొక లిరిక్ అయితే యాడ్ చేద్దాం. మళ్ళీ ఇంకొక లిరిక్ అయితే నేనైతే ఈ లిరిక్ అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఈ సేమ్ ఈ లిరిక్ అయితే మీరు అక్కడ కాపీ చేసి ఇక్కడైతే పేస్ట్ చేసేసేయండి. చేసిన తర్వాత ఇక్కడైతే బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసాను. ఇక్కడైతే నేను బ్లాక్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇది కూడా మీకు ఎన్ సైజులో కావాలంటే అన్ సైజులో అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చూపించాను కదా ఒక 6 సెకండ్స్ అయితే ఆ యొక్క మీకు సింపుల్గా అయితే ఎలా ఎడిట్ చేయాలైతే చూపిస్తానని చెప్పి అలాగే ఈ యొక్క వాయిస్ వచ్చేసి నేనైతే మ్యూట్ అయితే చేస్తాను. ఒకసారి నేనైతే ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మనకి లిరిక్స్కి అయితే ఏ యానిమేషన్ అయితే ఇవ్వలేదు. లిరిక్స్కి అయితే మనం యానిమేషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే నేను కింద ఫుల్ ఎక్సలెంట్ ప్రాజెక్ట్ అలాగే ఫుల్ ప్రీసెట్ కూడా ఇచ్చాను. ఈ యొక్క వీడియో అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక డౌన్లోడ్ అయితే చేసుకోండి, అలాగే ఇంపోర్ట్ అయితే చేసుకోండి. నేను ఆ యొక్క ఎఫర్ట్స్ అయితే ఇప్పుడు స్క్రీన్ మీద ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, మీకైతే ఒక 2 యానిమేషన్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ యానిమేషన్ వచ్చేసి విప్ అనమాట. ఇక్కడ సెకండ్ యానిమేషన్ వచ్చేసి అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. మీకు ఈ కింద 2 యానిమేషన్స్ అయితే ఇచ్చాను. ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. చేసినైతే మీ సింపుల్గా అయితే ఒక యానిమేషన్ అయితే యాడ్ చేస్తాను. ఫస్ట్ యానిమేషన్ అయితే క్లిక్ చేసి లాస్ట్ ఎఫర్ట్స్లోకి వెళ్ళి 3 డాట్స్ చేసి కాపీ ఎఫెక్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మీరు ఎడిటింగ్ చేసుకున్న వీడియోకి అయితే వెళ్ళిపోయిన తర్వాత నేను ఫస్ట్ ఎడిటింగ్ టచ్ చేశాను. ఎఫర్ట్స్లోకి వెళ్ళాను, 3 డాట్స్ చేసి పేస్ట్ ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత మనకి అక్కడ ఉన్న ఎఫెక్ట్ అయితే మీరు కాపీ చేయడం, ఇక్కడ అయితే పేస్ట్ చేయడం. సేమ్ అదేవిధంగా మీరు ఎన్ని లిరిక్స్ ఎడిటింగ్ చేసుకున్న లిరిక్స్కి అయితే యాడ్ చేయండి. నేనైతే ఎన్ని లిరిక్స్ ఎడిటింగ్ చేసుకున్న లిరిక్స్కి అయితే యాడ్ అయితే చేస్తాను. సేమ్ అదేవిధంగా మీరు కూడా ఎన్ని లిరిక్స్ యాడ్ చేస్తున్నారో ఆ లిరిక్స్కి అయితే ఆ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేసుకోండి. లేదా మీకు సెకండ్ ఎఫెక్ట్ కూడా ఇచ్చాను, మీరు సెకండ్ ఎఫెక్ట్ కూడా యాడ్ చేసుకోండి. అయితే ఆ ఒక ఎఫెక్ట్ అయితే యాడ్ చేశాను. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను ఫ్రెండ్స్. చూడండి, చూసారు కదా మనకి ఈ విధంగా అయితే వస్తుంది. నేనైతే 6 సెకండ్సే ఈ యొక్క వీడియో అయితే మీకు చూపించాను. మీరు 30 సెకండ్స్ చేసుకుంటే కనుక మీకు చాలా స్లోగా అయితే వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ విధంగా అయితే ఈ యొక్క వీడియోని అయితే చాలా సింపుల్గా అయితే క్రియేట్ అయితే చేసుకోవచ్చు. నేను చాలా సింపుల్గానే క్రియేట్ చేశాను. మీరు ఈ విధంగా ఈ యొక్క వీడియోని ఫుల్ లిరిక్స్తో అంటే 30 సెకండ్స్తో ఎడిటింగ్ చేసిన తర్వాత ఇక్కడ పైన సెట్టింగ్స్ పక్కన ఒక ఐకాన్ ఉంటుంది కదా, ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి వీడియో అయితే సెలెక్ట్ చేస్తుంది. కింద ఎక్స్పర్ట్ ఉంది కదా, ఎక్స్పర్ట్ అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ప్రిపేరింగ్ టు ఎక్స్పర్ట్ అయితే వస్తుంది. మీకు ఈ వీడియో 100% అయిన తర్వాత ఈ వీడియో అయితే మీకు గ్యాలరీకి అయితే సేవ్ అయిపోతుంది. అలాగే మీరు సేవ్ అయితే చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా ఈ యొక్క పోస్ట్ని అయితే మీరు అప్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో అయితే నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. అలాగే ఇలాంటి కొత్త ట్రెండింగ్ వీడియోస్ అయితే నేను ఇంకా తీసుకొస్తుంటాను. ఓకే ఫ్రెండ్స్, ఇక ఈ వీడియో అయితే ఇంకా నెక్స్ట్ వీడియో వద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.